వెంట్రుకంత పదార్థం మనం మోయలేనంత బరువు ఉంటుందా? సూపర్నోవా పేలుడు తర్వాత మిగిలే గట్టి అవశేషాలు ఇవి గిర్రున తిరుగుతూ రేడియో తరంగాలనంటే రేడియో వేవ్స్ని నియంత్రిత పద్ధతిలో విడుదల చేస్తాయి. ఒక న్యూట్రాన్ స్టార్ ద్రవ్యరాశి మాస్ ఇంకా పెరిగితే అది అంతకంటే ఎక్కువగా కుదించుకుపోయి బ్లాక్ హోల్గా మారుతుంది. మ్యాక్సిమం డెన్సిటీ కలిగిన మరియు అద్భుతమైన ఖగోళ వస్తువులే న్యూట్రాన్ స్టార్స్. వెంట్రుకంత పదార్థం మనం మోయలేనంత బరువు ఉంటుందా? 1 టీ స్పూన్ పదార్థం 400 కోట్ల టన్నుల బరువు ఉంటుందా? అంతటి బరువు పదార్థాలు అసలు ఈ యూనివర్స్లో ఉన్నాయా? విశ్వంలోని అత్యంత గరిష్ట సాంద్రత అంటే మ్యాక్సిమం డెన్సిటీ కలిగిన మరియు అద్భుతమైన ఖగోళ వస్తువులే న్యూట్రాన్ స్టార్స్. ఇవి సూపర్నోవా పేలుడు తర్వాత మిగిలే గట్టి అవశేషాలు, స్ట్రాంగ్ ట్రేసెస్. న్యూట్రాన్ స్టార్ ద్రవ్యరాశి అంటే మాస్ సూర్యుని మాస్ కంటే 1.4 రెట్లు 1.4 టైమ్స్ ఎక్కువగా ఉండొచ్చు. కానీ అవి కేవలం 10 నుండి 20 కిలోమీటర్ల డయామీటర్ మాత్రమే కలిగి ఉంటాయి. న్యూట్రాన్ స్టార్స్ 10-20 కిలోమీటర్ల డయామీటర్ అయితే సూర్యుడి డయామీటర్ 14 లక్షల కిలోమీటర్లు. డయామీటర్ 14 లక్షల కిలోమీటర్లు, కానీ మాస్ సూర్యుని కంటే కేవలం 1.4 టైమ్స్ మాత్రమే ఎక్కువగా ఉండొచ్చు. 1 టీ స్పూన్ పరిమాణంలో ఉండే న్యూట్రాన్ స్టార్ పదార్థం అంటే మ్యాటర్ తీసుకుంటే భూమిపై 400 కోట్ల టన్నుల బరువు ఉండొచ్చు. దాని అధిక సాంద్రత అంటే డెన్సిటీ కారణంగా ద్రవ్యరాశి చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ అవి చిన్న పరిమాణంలో ఉంటాయి. ఉదాహరణకి 1 కిలో దూది దాని ద్రవ్యరాశి అంటే మాస్ కిలో ఉన్నా దాని పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది. అదే 1 కిలో మాస్ గల ఐరన్ తీసుకుందాం, అది దూది పరిమాణం కంటే చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఇనుము సాంద్రత డెన్సిటీ దూది కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మన విశ్వంలో అన్నిటికంటే అత్యంత ఎక్కువ సాంద్రత డెన్సిటీ కలిగి ఉన్నది న్యూట్రాన్ స్టార్స్లో ఉండే మ్యాటర్. అంతేకాదు, ఈ న్యూట్రాన్ స్టార్స్ అత్యంత వేగంగా తిరిగే నక్షత్రాలు కూడా న్యూట్రాన్ స్టార్లే. కొన్ని న్యూట్రాన్ స్టార్లు సెకండ్కి 1000 రౌండ్స్ తిరుగుతాయి. PSRJ 748246 AD అనే న్యూట్రాన్ స్టార్ సెకండ్కు 718 సార్లు తిరుగుతుందంట, 1 సెకండ్కే. కొన్ని న్యూట్రాన్ స్టార్లు పల్సార్లుగా మారుతాయి. పల్సార్లు అనేవి న్యూట్రాన్ స్టార్లే, కానీ ఇవి గిర్రున తిరుగుతూ రేడియో తరంగాలనంటే రేడియో వేవ్స్ని నియంత్రిత పద్ధతిలో విడుదల చేస్తాయి. లీ జోసెలిన్ జెల్ బర్నెల్ అనే ఖగోళ సైంటిస్ట్ మొదటి పల్సార్ను కనుగొన్నారు. అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిగి ఉండే వాటిని మ్యాగ్నెటార్లు అంటారు. ఈ మ్యాగ్నెటార్లు అనేవి ప్రత్యేకమైన న్యూట్రాన్ స్టార్లు. వీటి అయస్కాంత క్షేత్ర బలం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫోర్స్ భూమి అయస్కాంత క్షేత్రానికంటే 1,000,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మ్యాగ్నెటార్లు సాధారణంగా ఎక్స్రే మరియు గామా కిరణాలను ఉద్గారిస్తాయి. ఇవి సమీపంలో ఉండే ఖగోళ వస్తువుల్ని ప్రభావితం చేయగలవు. కొన్ని న్యూట్రాన్ స్టార్ల చుట్టూ గ్రహాలు కూడా ఉంటాయి. 1996లో PSRB 1257+12 అనే పల్సార్ చుట్టూ 3 గ్రహాలు కనుగొనబడ్డాయి. ఇవి సాధారణ గ్రహాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి తీవ్రమైన రేడియేషన్ మరియు గురుత్వ గ్రావిటేషనల్ ప్రభావాన్ని తట్టుకోవాలి. 1 న్యూట్రాన్ స్టార్ ద్రవ్యరాశి మాస్ ఇంకా పెరిగితే అది అంతకంటే ఎక్కువగా కుదించుకుపోయి బ్లాక్ హోల్గా మారుతుంది. ఇది సాధారణంగా ద్వంద్వ నక్షత్ర వ్యవస్థలు అంటే బైనరీ స్టార్స్లో లేదా ఇతర న్యూట్రాన్ స్టార్తో కూడిన విలీనంలో జరుగుతుంది. న్యూట్రాన్ స్టార్లు అంతు చిక్కని అంటే మనకు అర్థం కాని పదార్థాలతో తయారై ఉంటాయి. న్యూట్రాన్ స్టార్లలో ఉండే పదార్థం న్యూట్రాన్ డీజెనరేట్ మ్యాటర్ అనే ప్రత్యేక రీతిలో ఉంటుంది. దీని ఉపరితలంపై న్యూట్రాన్ సూప్ లాగా పదార్థం ప్రవహిస్తూ ఉంది, అంటే మ్యాటర్ ఫ్లో అవుతుంది.
ఈ మ్యాటర్ భూమిపై ఉండే ఏ పదార్థానికంటే మనం చూసే ఏ పదార్థానితో కూడా పోలి ఉండదు. అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని న్యూట్రాన్ స్టార్లు గురుత్వాకర్షణ తరంగాలను అంటే గ్రావిటేషనల్ వేవ్స్ను విడుదల చేస్తాయి. న్యూట్రాన్ స్టార్లు ఒకదానికొకటి దగ్గరగా చుట్టూ తిరుగుతున్నప్పుడు గ్రావిటేషనల్ వేవ్స్ ఉత్పత్తి అవుతాయి. 2015లో లిగో ప్రయోగం ద్వారా 2 న్యూట్రాన్ స్టార్స్ విలీనాన్ని గుర్తించారు. ఈ విధంగా గుర్తించడం అనేది ఫిజిక్స్లోనే అతిపెద్ద మైలురాయి. న్యూట్రాన్ స్టార్లు ముఖ్యంగా పల్సార్లు ఖచ్చితమైన టైమింగ్ సిగ్నల్స్ను విడుదల చేస్తాయి. భవిష్యత్తులో వీటిని ఉపయోగించుకొని అంతరిక్ష నావిగేషన్, స్పేస్ GPS కోసం కూడా ఉపయోగించవచ్చు. ఐన్స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం న్యూట్రాన్ స్టార్ల యొక్క భారీ గురుత్వాకర్షణ గ్రావిటేషన్ కారణంగా టైం అక్కడ మన భూమి మీద కంటే నెమ్మదిగా నడుస్తుంది. భూమిపై 1 గంట గడిచే సమయంలో న్యూట్రాన్ స్టార్ సమీపంలో అదే గడియారం కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే చూపించవచ్చు. దీనిని టైం డైలేషన్ అంటారు. టైం డైలేషన్ అంటే ఏమిటి? అది సాధ్యమా? అయితే అందుకు గల కారణాలు ఏమిటి? నెక్స్ట్ వీడియోలో